వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సహజంగా మనం ఆకాశం మీద కోపంతో ఆకాశం మీద ఉమ్మేసుకున్నాం అనుకోండి, అది మన మీదే పడుతుంది. సో ఇప్పుడు అచ్చం ఈ యొక్క వ్యవహారం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సింక్ అయ్యేటట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక రకంగా సైలెంట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా విభేదాలు రచ్చకెక్కినాయి. అది కూడా తారాస్థాయి విభేదాలు అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ జరుగుతుంది సాధారణమైనటువంటి వర్గపోరు కాదు. ఇది అధికారం కోసం కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు కోసమో ఢిల్లీ దృష్టిలో ఎవరు నెంబర్ 2 అనే దానికోసం జరుగుతున్నటువంటి సైలెంట్ వార్ కింద చెప్పొచ్చు. ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఆ సైలెంట్గా ఉన్నటువంటి వ్యవహారం ఇప్పుడు తుఫాన్ కింద మరొకసారిగా బ్లాస్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య కనిపిస్తున్నటువంటి ఈ రాజకీయ యుద్ధం ఇప్పుడు గాంధీ భవన్ గోడలను దాటి ఏకంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి ఆఫీస్కు అక్కడ ఉన్నటువంటి పవర్ సర్కిల్స్కి కూడా చేరింది. పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. సో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో అంతా బాగానే ఉందని పైకి కనిపిస్తున్నప్పటికీ ఒక్కసారిగా కాంగ్రెస్లో ఆ పార్టీకి అనుబంధం, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ యొక్క అనుబంధంగా భావించే మీడియా ఛానల్ అది బిగ్ టీవీ. ఆయన కేరళలో యూడిఎఫ్ గెలుపు కోసం కూడా అక్కడ కూడా ఆ ఛానల్ని పెట్టించినటువంటి నేపథ్యం. అయితే ఆ ఛానల్లో నిన్నటి నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా స్టిల్ ఒకే మూకుమ్మడిగా డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ దాడి కొనసాగుతోంది. మరి పిసిసి చీఫ్ పైన వరుస కథనాలు రావటం గాంధీ భవన్లో ఒక్కసారిగా షేక్ అయ్యే పరిస్థితి సృష్టించినటువంటి నేపథ్యం. అంటే ఇది కేవలం మహేష్ కుమార్ గౌడ్ పైన దాడిగా జరుగుతోందా, కుట్ర జరుగుతోందా, లేదు మరి ఈ యుద్ధం కాంగ్రెస్ పార్టీ మీదన అన్న అనుమానం కలుగుతోంది. లేదు రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ రాజకీయాలకు అడ్డుగా మారే ప్రతి వ్యక్తి పైన కూడా ముందస్తుగానే వార్నింగ్గా దీన్ని చూడాలా. ఎందుకంటే అసలైనటువంటి కాంగ్రెస్ చాలా సీనియర్ నాయకులను కూడా, టైకోన్ లాంటి సీనియర్ నాయకులను కూడా ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు తొక్కేసి ఆయన ఇవాళ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే తెలంగాణ రాజకీయాల్లో. ఇంకా పెద్ద ప్రశ్న ఏంటంటే ఈ మొత్తం రాజకీయ తుఫాను వెనుక పోక్సో కేసు ప్రభావం ఏమన్నా ఉందా అన్న ప్రశ్న తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సో అసలు యుద్ధం ఎక్కడ మొదలైంది తెలుసా? ఒకసారి అసలు యుద్ధం ఎక్కడ మొదలైందంటే తెలంగాణ కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు వాస్తవానికి సహజంగానే జరుగుతుంటాయి, ఏం కొత్త ఏం కాదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత బహిరంగంగా ఒకరిపై ఒకరు మీడియా యుద్ధం చేయటం మాత్రం చాలా అరుదుగా కనిపిస్తోంది. ఇది గతంలో ఉండేది కానీ ఇంత తారాస్థాయిలో లేదు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ పైన వచ్చినటువంటి కథనాలు ప్రత్యర్థి పార్టీ మీడియా నుంచో లేదు ఇతరత్ర న్యూస్ ఛానల్సో ఇతర పత్రికల్లో వచ్చినటువంటి వ్యవహారం కాదు. ఇది పెద్ద ఎత్తున కాంగ్రెస్కు దగ్గరగా భావించే సొంత పార్టీ వర్గాలు, అంటే సొంత పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వర్గం నుంచి రావటమే ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో అతిపెద్ద చర్చకు దారితీస్తుంది. అంటే ఇది బయట యుద్ధం అని అనుకోవడానికి లేదు, ఇంట్లోనే మొదలైనటువంటి అంతర్గత పొలిటికల్ ఆపరేషన్గా దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోంది అని అనిపిస్తోంది. అంటే ముందు ఇమేజ్ డ్యామేజ్ చేయటం, దాని తర్వాత రాజకీయంగా ఐసోలేట్ చేయటం, చివరిగా కీలక పదవుల రేస్ నుంచి అవుట్ చేయటం. అంటే ఒక పక్క పథకం ప్రకారం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది ఇప్పుడు కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి సైలెంట్ ఎలిమినేషన్ పాలిటిక్స్. ఇక్కడ దీంట్లో చాలా పాయింట్స్ మనకి యాడ్ చేసుకోవచ్చు. ఒకటి క్యాస్ట్ బేసు, లేదంటే కనుక అడ్డు తగులుతున్నారనో, లేదంటే ఇంకా సరే డిజాస్టర్ అని ఎందుకు అనాల్సి వస్తుంది, ఇది వాస్తవమా కాదా అంటే వాస్తవం కూడా అయి ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పటి నుంచో లీడర్లు కానీ క్యాడర్ కానీ కొంత నారాజుగా ఉన్నమాట వాస్తవమే. అది మహేష్ కుమార్ గౌడ్ మీద దొబ్బేయటం కాదు, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది అది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలకి మహేష్ కుమార్ గౌడ్ ఫెయిల్యూర్ అంటే మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూర్ కాదా? ఈ ప్రశ్న ఖచ్చితంగా లేవనెత్తాల్సినటువంటి అవసరం లేదా? ఇక్కడే ఇప్పుడు అసలు రాజకీయ ట్విస్ట్ కూడా మొదలైంది వీళ్ళిద్దరి మధ్య కూడా, అంటే సమీకరణాల విషయంలో. ఎందుకంటే పోక్సో ఎఫెక్ట్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే బండి సంజయ్ కుటుంబానికి సంబంధించినటువంటి సంచలన పోక్సో కేసు తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత అసంతృప్తిని బయటకు తెప్పించిందనే చర్చ బలంగా వినిపిస్తోంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా రాహుల్ గాంధీ జోక్యం చేసుకున్న తర్వాత కేసు ట్రాక్లోకి వచ్చింది అని కూడా చెప్పటం ఆయనే స్వయంగా. అలాగే బండి సంజయ్ తనకు డియర్ ఫ్రెండ్ అని చెప్పటం కాంగ్రెస్ లోపల చాలామంది అంటే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకి కొంత ఆశ్చర్యకరంగా మారింది.
మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఎందుకు ఒక బీజేపీ నేత కుటుంబాన్ని ఇంత జాగ్రత్తగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రొటెక్ట్ చేస్తున్నారు అనే ప్రశ్న చాలామంది కాంగ్రెస్ క్యాడర్లో పెరగడం స్టార్ట్ అయింది. అక్కడే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి పంపినటువంటి రిపోర్ట్ ఆ యొక్క అంతర్గత యుద్ధానికి కొంత ట్రిగ్గర్ అయిందనే టాక్ బలంగా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. అయితే ఇక్కడ బిగ్ టీవీ కథనాలు ఎందుకంత డిస్కషన్ టాపిక్గా అయింది అంటే, రాజకీయాల్లో శత్రువు దాడి చేస్తే అది ఖచ్చితంగా సాధారణంగానే భావిస్తారు, కానీ సొంత మీడియా దాడి చేస్తేనే అది ఖచ్చితంగా ఒక సిగ్నల్గా భావించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఇక్కడ ఇదే జరుగుతుంది. బిగ్ టీవీ ఎంత తారాస్థాయిలో దాడి చేసింది మహేష్ కుమార్ గౌడ్ పైన, ఎంత తారాస్థాయిలో నెరేషన్ బిల్డ్ చేసింది అంటే, డిజాస్టర్ ప్రెసిడెంట్ అన్నారు, గాంధీ భవన్లో బీర్ బాటిల్స్ అన్నారు, క్యాడర్ ఫెయిల్యూర్ అన్నారు, 12 పాయింట్స్ ఏ పాయింట్స్లో ఫెయిల్యూర్ అనేది కూడా స్పష్టంగా ఇటువంటి కథనాలు మహేష్ కుమార్ గౌడ్ను టార్గెట్ చేస్తా వండి వార్చినటువంటి పరిస్థితి. ఒకసారి చూడండి. ఇది చూడండి, పీసీసీగా మహేష్ ఫెయిల్యూర్, 12 తప్పుల ఛార్జ్ షీట్. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, ఇంకోటి మహేష్ కుమార్ ఫ్లాప్ షో. ఒక్కసారిగా అతని ఇమేజ్ మొత్తం తీసి పడేశారు. ఫ్లాప్ షో అంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యవహారం, తర్వాత రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఇదే మహేష్ కుమార్ గౌడ్తో గతంలో ఎట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు డి శ్రీనివాస్తో ఆనాడు అనుబంధం, ఆనాడు పొలిటికల్గా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎదిగిందో దాన్ని కంపేర్ చేసి 2034 వరకు నేనే ముఖ్యమంత్రి, మా ఇద్దరి ద్వయం ఆ విధంగా కొనసాగుతుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ పైన దాడిగా దీన్ని చూడాలా, లేదు అంటే కాంగ్రెస్ పార్టీ పైన దాడిగా చూడాల్సినటువంటి అవసరం ఉందా ఈ వ్యవహారం? ఇక్కడ చూడండి, డిజాస్టర్ మహేష్ చేసినటువంటి తప్పులు ఇవే, పార్టీ బాగుండాలంటే వెంటనే పీసీసీని మార్చండి, కాలర్ రియాక్షన్ వింటే. మహేష్ డిజాస్టర్స్ ఇవే, గొడవలు తీర్చడంలో జీరో, కోఆర్డినేషన్ అదే లేదు ఇక్కడ, అంటే కోఆర్డినేషన్ లేదు ఇక్కడ, గొడవలు తీర్చడంలో జీరో, కోఆర్డినేషన్ లేదు ఇక్కడ. మహేష్ కుమార్ 12 తప్పుల ఛార్జ్షీట్. టీపీసీసీ ఫ్లాప్, గొర్రెలతో గాంధీ భవన్ ముందు నెక్స్ట్ లెవెల్ నిరసన. మహేష్ ఫెయిల్యూర్, క్యాడర్కు గుర్తింపు ఆ ఒక్కటి అడగద్దు. డిజాస్టర్ చీఫ్ సెల్ఫ్ గోల్స్. ఇట్లా వరుస పెట్టి డిఫరెంట్ టైటిల్స్తో డిఫరెంట్ కోణాల్లో మహేష్ కుమార్ గౌడ్ మీద చేసినటువంటి దాడి స్టిల్ కొనసాగుతుంది. మరి ఈ దాడి ఇంత తారాస్థాయిలో ఒక్క రోజులో ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి 12 తప్పుల ఛార్జ్షీట్ కానీ, గొర్రెలతో గాంధీ భవన్ ముందు నెక్స్ట్ లెవెల్ నిరసన కానీ, ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఈయనకు ఈ సెప్టెంబర్ 2026 వస్తే 2 ఏళ్ళు అయిపోతుంది మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ తీసుకొని. మరి ఈ 2 ఏళ్ళు మరి రేవంత్ రెడ్డి గారికి కనపడలేదా? మరి ఆయన ఫెయిల్యూర్స్ ఇప్పటిదాకా కనపడలేదా? మరి రేవంత్ రెడ్డి గారైనా సెల్ఫ్ ఫెయిల్యూర్స్ ఎప్పుడన్నా గుర్తించే ఒక కార్యాచరణ ఎప్పుడన్నా తీసుకున్నారా ఆయన? అంటే ప్రభుత్వంలో లోటుపాట్లు ఎక్కడ జరిగినాయి, ఏ మిస్టేక్స్ ఇవాళ ప్రభుత్వంలో జరుగుతోంది, ప్రజలకు ఏం అవసరం, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారో మనం ఏమి ఇస్తున్నాం, ఇటువంటి కూడా ఆయన కూడా కొంత సెల్ఫ్గా ఒకసారి అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇట్లా మహేష్ కుమార్ గౌడ్ గారి మీద జరిగినటువంటి దాడి, ఇక ఈ దాడి అట్టుంచితే ఈ నేను మహేష్ అన్నతో అని కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త వ్యవహారం తెర మీదకి తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఈ దాడి కుట్ర కింద అభివర్ణించారో, బీసీ సంఘాలు తెర మీదకి వచ్చినాయో, ఒక్కసారిగా రోహిన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ఈయన మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన పెట్టేటువంటి పోస్ట్ ఏంటంటే, ఈయన ఏమంటాడు, నేను మహేష్ అన్నతో, అంటే మహేష్ గౌడ్ మీద కుట్ర జరిగింది, నేను మహేష్ అన్నతోనే ఉంటాను అని. అంటే మీరు ఇప్పుడు నేను మహేష్ అన్నతో ఉన్నాను అంటే మరి గతంలో మహేష్ గౌడ్ గారితో పాటు లేరా? మరి ఇప్పుడెందుకు మహేష్ కుమార్ గౌడ్ తోటే ఉన్నాను అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం? యాక్చువల్గా దాడి చేయించిందే రేవంత్ రెడ్డి గారు కదా. మరి రేవంత్ రెడ్డి గారికి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా వెన్నుదన్నుగా ఎంట తిరిగే రోహిన్ రెడ్డి గారు నేను మహేష్ కుమార్ గౌడ్ గారితో ఉంటాను అని సోషల్ మీడియాలో పోస్టర్లు పెట్టుకొని ఇవాళ ప్రచారం చేసుకుంటున్నారు అంటే దీని అర్థం ఎట్లా అర్థం చేసుకోవాలా? ఇంకొక అంశం చూడండి, వీ స్టాండ్ విత్ మహేష్ కుమార్ గౌడ్ అని ఈమె కొండా సురేఖ కూతురు ఈమె పెట్టినటువంటి పోస్ట్. మరి కొండా సుష్మితా పటేల్ నిన్న రాత్రి పెట్టింది ఆమె పోస్ట్. ఎందుకు ఇట్లా పెట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే, ఈ దాడి ఇక్కడ 2గా చీల్చినట్టుగా కనిపిస్తోంది. మరి 2గా చీల్స్తే రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్నటువంటి రోహిన్ రెడ్డి ఎందుకు మహేష్ కుమార్ గౌడ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు? మరి ఇదే కొండా సుష్మితా పటేల్ గారు గతంలో ఇదే రోహిన్ రెడ్డి గారి ఆఫీస్లో భారీ స్థాయిలో
భూ కుంభకోణం జరిగింది, గన్నుతో బెదిరింపులకు పాల్పడ్డారు అని చెప్పి పెద్ద ఎత్తున వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది ఇంకా మనకు గుర్తుంది. మరి ఇటువంటి వ్యవహారం తెరలేపినటువంటి నేపథ్యంలో ఈ కొత్త డ్రామా ఏంది అని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఒక నాయకత్వం ఇంకో నాయకత్వం మీద బ్లేమ్ చేసే దిశగా క్యాడర్ని పట్టించుకోవట్లేదని, లేదు అంటే అధిష్టానం సీరియస్ అయిందని, నిజంగా కూడా ఇవాళ అధిష్టానం కొంత సీరియస్గా ఉంది కాంగ్రెస్ పార్టీ మీద అనేది ఒక చర్చ. మరోవైపు గతంలో ఖర్గే వచ్చినప్పుడు, అట్లాగే గతంలో కేసీ వేణుగోపాల్ వచ్చినప్పుడు పార్టీ పూర్తిగా జీరో అయిపోయింది తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది అని మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనే వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా మనకు కూడా కొంత సమాచారం ఉంది. కాకపోతే అంత స్థాయిలో సమాచారం ఉన్నప్పుడు అంతర్గతంగా సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కదా. దాన్ని ఇవాళ ఇంత బహిరంగంగా అంటే ఒక్కసారిగా అక్కసు మొత్తం వెలగక్కినట్టుగా సొంత పార్టీ ఛానల్లోనే వస్తే అది రాంగ్ సిగ్నల్ ఎవరికి ఇస్తున్నారు? క్యాడర్ గందరగోళం అయిపోతుంది, క్యాడర్లో కాన్ఫిడెన్స్ పోతుంది ఇవాళ. మరి ఏం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో? అరే మాకు అవకాశాలు దక్కట్లేదు, మీరే పైన పైన కొట్టుకుంటున్నారంటే మరి గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనేది ఎన్నో సందర్భాల్లో ఇతర పార్టీ నాయకులు, అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చెప్తూనే వచ్చారు. కానీ ఇవాళ ఏం జరిగింది? అదే జరుగుతోంది కదా. మరి అంత అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్లో ఉన్నట్టు పైకి కనిపించినప్పటికీ అన్ని అటకెక్కినాయి. ఇవాళ గాంధీ భవన్ కలకల్లాడాల్సినటువంటి గాంధీ భవన్ కాస్త నిజంగానే శ్మశానంగా అయ్యిందా లేదా మనం పక్కన పెడదాం, కానీ కళ తప్పింది వాస్తవానికి. కానీ ఇవాళ అక్కడ బీరు బాటిళ్ళు ఉన్నాయని, బీరు బాటిళ్ళు ఉంటే అక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు వెళ్ళి బీరు బాటిల్ క్లీన్ చేస్తారా? అక్కడ ఎవరు మానిటరింగ్ చేయాలి, ఎవరు పట్టించుకోవాలి? మరి సరే పోని, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఛానల్లో మహేష్ కుమార్ గౌడ్ గారి మీద దాడి జరుగుతుంది వాస్తవమే. మరి ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారి మీద ఇంత బురద జల్లుతుంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎన్నిసార్లు గాంధీ భవన్కి వెళ్ళిండు? దీనికి ఈ ప్రశ్నకి జవాబు ఎవరి దగ్గర ఉంది? ఆయన వేల మీద లెక్కెట్టొచ్చు. ఢిల్లీకి 70 సార్లు 80 సార్లు పోయింది ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు. మరి గాంధీ భవన్కి ఎన్నిసార్లు లెక్క పెట్టొచ్చు ఈ 2.5 సంవత్సరాల్లో? మీనాక్షి నటరాజన్ గారు రాహుల్ గాంధీ కోటరీ కదా, ఆమె ఎన్నిసార్లు వచ్చారు? ఇవాళ కమిటీ లేదనో లేదంటే ఇంకేవో తప్పులు ఆర్గనైజేషన్ పరంగా ఎత్తి చూపితే ఏంటి ఉపయోగం? సరే, ఏ ఒక్క రాష్ట్రంలోనైనా పీసీసీ ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో పీసీసీ స్వేచ్ఛగా పనిచేసినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు తన అనుంగ శిష్యుడని కదా మహేష్ కుమార్ గౌడ్ గారికి పెట్టుకుంది. మరి ఆయన మీదే ఇంతలా బురద జల్లితే మరి ఏం నడుస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీలో? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే దీని అర్థం ఏంటి? కాంగ్రెస్ పార్టీని అస్థిరంగా చూపించే ప్రయత్నమా, లేకుంటే ఢిల్లీకి ఒక ఫెయిల్యూర్ మెసేజ్ పంపించే ప్రయత్నమా ఇది? సొంత పార్టీ ఛానల్ రావటం అంటే ఈ వ్యక్తిని కొనసాగిస్తే ఖచ్చితంగా పార్టీకి నష్టం అనే నెరేటివ్ బలంగా నిర్మిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఇది సాధారణ మీడియా ప్రచారం కాదు కదా, ఇది పూర్తిగా పొలిటికల్ మైండ్ గేమ్తో కూడినటువంటి నెరేషన్. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమైనా భయపడుతున్నారా? నిజంగానే బీసీ సమీకరణాలు ఏమన్నా తెరనకలు నడుస్తున్నాయా? ఎందుకంటే ఇప్పుడు అసలు కోర్ పాలిటిక్స్ చర్చ కనుక చూస్తే తెలంగాణలో ప్రతి పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీతో సహా బీసీ వర్గాలను ఆకర్షించేందుకోసం, బీసీ అత్యధిక కులస్తులు ఉన్నారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ గెయిన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అనేక సందర్భాల్లో బీసీ ముఖ్యమంత్రి అనే సందర్భం వచ్చిన సందర్భాల్లో ప్రతిసారి మహేష్ కుమార్ గౌడ్ స్పష్టంగా చెప్తున్నాడు, నెక్స్ట్ రేవంత్ రెడ్డి తర్వాత నేనే నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ అని. ఇక్కడే మహేష్ కుమార్ గౌడ్ గారి పేరు కీలకంగా మారుతోంది. ఎందుకు అంటే ఆయన వివాదాలు తక్కువగా ఉన్నటువంటి నేత, పార్టీ నిర్మాణంలో కొంత వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి, హైకమాండ్ దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బీసీ ఫేస్ తెలంగాణలో. మరి ఒకవేళ భవిష్యత్తులో కాంగ్రెస్ హైకమాండ్ బీసీ కార్డు కనుక ముందుకు తీసుకొస్తే మహేష్ కుమార్ గౌడ్ సహజంగానే ముఖ్యమంత్రి రేసులోకి వస్తారు. అక్కడే రేవంత్ రెడ్డి గారికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. మరి రేవంత్ వర్గం ఇక్కడే అలర్ట్ అయిందనే విశ్లేషణ కూడా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ఇప్పటికే 2034 వరకు నేనే సీఎం అని రాజకీయ సంకేతాలు పదే పదే ఏ వేదికమైన ఇస్తూ ఉన్నాడు. అంటే ఆయన ప్లాన్ లాంగ్ టర్మ్ ఒక పవర్ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకునే ఒక కార్యాచరణలో ఆయన ఉన్నాడు. అందుకే తనకు భవిష్యత్తులో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నటువంటి నాయకుడిని ఇప్పటి నుంచే కంట్రోల్గా పెట్టుకోవాలి, లేకుంటే తొక్కేయాలనే ప్రయత్నం జరుగుతోంది కుట్రపూరితంగా అనేది రాజకీయ వర్గాలు ఇవాళ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఢిల్లీ ఎందుకు మౌనం వహిస్తుంది? ఇది జరుగుతుంది. ఇది మరొక ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఇది. ఇంత పెద్ద వివాదం జరుగుతోంది, కాంగ్రెస్ అనుబంధ ఛానల్లో సొంత మీడియాలో పీసీసీ చీఫ్ పైన, ఏకంగా స్టేట్ చీఫ్ పైన ఇంత దాడి జరుగుతుంటే ఢిల్లీ హైకమాండ్ మాత్రం మౌనంగా ఉంటుంది. తెలంగాణలో ఏం జరిగినా పట్టినట్టు ఢిల్లీ అధిష్టానం వ్యవహరిస్తుంది. మరి ఎందుకు అంటే ఇక్కడ మనం ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఒకసారి చెక్ చేస్తే ఢిల్లీ నిజంగానే అసంతృప్తిగా ఉందా అన్న ఒక ప్రశ్న ఒకటైతే, మహేష్ కుమార్ గౌడ్ని ఏమన్నా మార్చాలని ఏమన్నా అనుకుంటుందా, అందుకనే ప్లాన్ ప్రకారమే ఇటువంటి నెరేషన్ పబ్లిక్లోకి తీసుకెళ్తుందని ఒకటైతే, ఢిల్లీ
రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ గ్రూప్ వారిని చూస్తూ ఎవరి బలం ఎంత అని ఏమన్నా అంచనా వేసే ప్రయత్నం ఏమన్నా చేస్తోందా? అయితే ఇది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కొత్త స్ట్రాటజీ ఏం కాదు. మీడియాకు ముందు లీకులు ఇవ్వటం, తర్వాత వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ పనితీరుకు సంబంధించి ఒక చర్చ రైజ్ చేయటం, చివరికి నాయకత్వాన్ని మార్చడం. ఇది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఫార్ములా ఇదే. చాలా రాష్ట్రాల్లో ఇటువంటి ఫార్ములాని యూజ్ చేశారు గతంలో కూడా. అయితే ఇప్పుడు ఐ సపోర్ట్ మహేష్ కుమార్ గౌడ్ని తీసుకొచ్చాం కదా, ఇందాక మీకు పోస్టర్ చూపించాను కదా. ఎందుకు ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది అంటే ఇక్కడే రాజకీయ డ్రామా మరింత ఆసక్తికరంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మహేష్ కుమార్ గౌడ్ పైన దాడులు మొదలైనటువంటి వెంటనే చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి వర్గంతో పాటుగా సోషల్ మీడియాలో ఐ సపోర్ట్ మహేష్ కుమార్ గౌడ్ అని పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఇది ఒక రకమైనటువంటి షాకింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా భావించే రోహిన్ రెడ్డి వర్గం నుంచి కూడా సపోర్ట్ ఆ యొక్క పోస్ట్ చేయటం. అంటే ఇది కేవలం ఇద్దరి మధ్య గొడవ కాదు, పార్టీలో లోపల చాలామంది అసంతృప్తులు ఇప్పుడు బయటికి వస్తున్నారనే సంకేతంగా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రేవంత్ రెడ్డి వర్గంలో కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా కొంత అసంతృప్తి ఏమన్నా ఉందా? ఎందుకంటే ఆయన కూడా అసంతృప్తి ఉన్నాడు కాబట్టే మహేష్ కుమార్ గౌడ్కి ఏమన్నా సపోర్ట్ చేస్తున్నాడు అన్న కోణం కూడా దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ చాలా ప్రమాదకరమైనటువంటి దశలో తెలంగాణలో ఉన్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం అంటే అటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వంలో ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు, పథకాలు పూర్తిగా అమలయ్యే పరిస్థితి లేదు, మేనిఫెస్టో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు, రైతులు గందరగోళంగా ఉన్నారు, నిరుద్యోగ యువతి రోడ్లకు ఎక్కుతున్నారు. మరి ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వంలో ఫెయిల్యూర్స్ ఎవరు ఎత్తి చూపాలి? ప్రజలు ప్రతిరోజు ఎత్తి చూపుతున్నారు. దాన్ని ఎక్కడ కూడా మాట్లాడరు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. మరి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అంటే అది కూడా ఫెయిల్యూర్ అని మీరే చెప్తున్నారు. మరి ఇప్పుడు పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో ఇప్పుడు రెండు ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ అసలు పవర్ ఎవరి చేతిలో ఉంది? రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉందా? మహేష్ కుమార్ గౌడ్ గారి చేతిలో ఉందా? ఢిల్లీలో ఉందా? మరి ప్రభుత్వం బీజేపీకి నిజంగానే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో దగ్గర అవుతోందా? ఈ రెండు కొంత నెరేటివ్స్ చాలా వరకు ప్రజల్లో బిల్డ్ అవుతోంది. కాంగ్రెస్కు డేంజర్గా మారే పరిస్థితులు ఉన్నాయి. చాలా ముఖ్యంగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో బీజేపీ కనుసన్నల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోందని ఆరోపణ చేస్తోంది. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే నిజమనే అనిపిస్తోంది. అది ఒక బీసీ నేతను సొంత పార్టీలోనే ఇంత స్థాయిలో అడ్డుకుంటున్నారు అనే భావన కనుక బలపడితే ఇది ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఒక రకమైనటువంటి నైరాస్యం నెలకొని అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కేవలం మహేష్ కుమార్ గౌడ్ మీద నెట్టేసి ప్రభుత్వం అద్భుతమైనటువంటి సక్సెస్ అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది ఒక బిగ్ క్వశ్చన్. మీరు కూడా ఖచ్చితంగా ఏం జరుగుతుందో మీ ఏప్రిల్ కింద కామెంట్స్లో చెప్పండి. ఒక సాధారణ పదవి పోరు కాదు ఇది, మీడియా వార్ అంతకన్నా కాదు, ఒక వ్యక్తి పైన అసంతృప్తి కూడా కాదు. ఇది భవిష్యత్ తెలంగాణ కాంగ్రెస్ పైన నియంత్రణ కోసం జరుగుతున్నటువంటి పవర్ స్ట్రగుల్ అని స్పష్టంగా అర్థమయ్యేటట్టు సంకేతాలు ఇస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు కూడా మీ ఏప్రిల్ కింద కామెంట్స్ తెలియజేయండి. కాంగ్రెస్లో ఏం జరుగుతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.